గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ 8.3 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ ఓన్లీ 3 ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత సమ్స్లోకి వెళ్ళిపోదాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ cosecant square theta minus cot square theta equals to 1. Third one, secant square theta minus tan square theta ఈక్వల్స్ టు 1. ఈ 3 ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. 3 ఫార్ములాస్ ఎలా చేంజ్ చేయొచ్చో చెప్తాను చూడండి. దీని నుంచి ఓన్లీ నాకు సైన్ స్క్వేర్ థీటా కావాలనుకోండి, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ ట్రాన్స్పోజ్ అవుతుంది, సో మైనస్ అవుతుంది కదా. అటు ఫస్ట్ ఫార్ములా నుంచి కాస్ స్క్వేర్ థీటా కావాలి. ఎలా వస్తుంది? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఈ సెకండ్ ఫార్ములాలో కోసికెంట్ స్క్వేర్ థీటా ఒకటే కావాలి. ఎలా వస్తుంది ఇప్పుడు? కోసికెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ నాకు కాట్ స్క్వేర్ థీటా కావాలి. కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ థీటా. ఇట్లా ఒక్కొక్క ఫార్ములా 3 టైప్స్లో రాయొచ్చు. రాసుకొని మనకు సిచ్యువేషన్ తగ్గట్టు సమ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎలా చెప్పండి? సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ కదా, ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ టాన్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ థీటా. ఈ 3 ఫార్ములాసే 9 వేస్లో రాయొచ్చు. వీటి మీద డిపెండ్ అయి ఉంటుందా. 8.3 ఎక్సర్సైజ్ ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ ఏ, సీకెంట్ ఏ అండ్ టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. సైన్ ఏ, సీకెంట్ ఏ, టాన్ ఏ వాటిని మనం కాట్లో చూపించాలి. కోసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా నుంచి కోసికెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ కదా. కోసికెంట్ అంటే 1 బై సైన్, సో కోసికెంట్ స్క్వేర్ని 1 బై సైన్ స్క్వేర్ ఏ అని తీసుకుంటున్నాను. ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా బై 1 తీసుకుందాం. సైన్ థీటా కావాలి మనకు, అందుకోసం సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 బై సైన్ స్క్వేర్ కాదు, సైన్ స్క్వేర్ తీసుకోవాలి. రెసిప్రోకల్ అవుతుంది ఇప్పుడు ఇది. 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా వచ్చింది మనకి. సైన్ థీటా కావాలి. సైన్ థీటా ఈక్వల్స్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 1 వాల్యూ 1ఏ, అందుకని డినామినేటర్కి రూట్ పెట్టుకుంటున్నాను. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సైన్ని కాట్లో చూపించాము. ఓకే, నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ థీటా సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ కదా. సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ని 1 బై కాట్ స్క్వేర్ అని తీసుకోవాలి. 1 బై కాట్ స్క్వేర్ ఏ. సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు ఎల్సిఎం చేస్తే
cot square A plus 1 by cot square A square root of cot square A plus 1 by cot A. డినామినేటర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ tan A అని కూడా కాట్లో చూపమన్నారు. tan A ఈక్వల్స్ టు 1 బై cot A. ఏమేమి చూపమన్నారు? సైన్ని కాట్లో అడిగారు, చూపించేసాము. సైన్ కాట్లో చూపించేసాము. అండ్ సీకెంట్ కూడా వచ్చేసింది. అండ్ tan. ఇదేమో ఫస్ట్ సమ్. సెకండ్ వన్, write all other trigonometric ratios of angle A in terms of secant A. All other trigonometric ratios of angle A in terms of secant A. ఇప్పుడు అన్నీ మనం secant Aలో చూపించాలి. BC రైట్ యాంగిల్ ఎట్ B. బీసీని K అని తీసుకుంటున్నాం. బీసీ లెంత్ K. మరి హైపోటీనియస్ K secant A అని తీసుకుంటున్నాను. AB వాల్యూ K అండర్ రూట్ secant స్క్వేర్ A -1. వీటిని ఫార్ములాలో అప్లై చేస్తున్నా. AB ఈక్వల్స్ టు K secant square A -1 BC is equal to K. AC equals to K secant A. తీటా నేను C దగ్గర తీసుకుంటున్నాను. sin theta ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఆపోజిట్ సైడ్ ఏంటి ఇప్పుడు? AB బై AC. AB వాల్యూ K అండర్ రూట్ secant స్క్వేర్ A -1 బై AC K secant A. K క్యాన్సిల్ అవుతుంది. sin theta ఈక్వల్స్ టు secant స్క్వేర్ A -1 బై secant A స్క్వేర్ రూట్ ఆఫ్ secant స్క్వేర్ A -1 బై secant A. మరి cos theta ఈక్వల్స్ టు adjacent side BC బై hypotenuse AC అంటే K బై K secant theta. అదైనా రాయొచ్చు, 1 బై secant theta కదా. cos theta ఈజ్ ఈక్వల్ టు 1 బై secant theta డైరెక్ట్ నోట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ tan theta ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side AB బై BC. ఆపోజిట్ సైడ్ K secant స్క్వేర్ theta secant స్క్వేర్ A -1 బై K and K cancel. Square root of secant square A -1 sin reciprocal చేస్తే cosecant theta ఈక్వల్స్ టు sin రెసిప్రోకల్ చేస్తాను. ఇది కదా సైన్ వాల్యూస్ సెకండ్లో. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు? secant A బై square root of secant square A -1
secant A అంటే secant A చూపించవచ్చు. మరి cot A ఈక్వల్స్ టు cot theta ఈక్వల్స్ టు tan రెసిప్రోకల్ చూస్తే సరిపోతుంది కదా. ఇది tan వాల్యూ కదా, దీని రెసిప్రోకల్ అంటే 1/√, secant square A minus 1. ఇవేనమ్మా all trigonometric ratios in terms of secant A. 1, 2, 3, 4th one, 5th one, 6th one, secant A ఈక్వల్స్ టు secant A కదా, సో నేను అందుకని దాన్ని చేయలేదు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్, జస్టిఫై యువర్ చాయిస్. థర్డ్ వన్లో ఫస్ట్ వన్ 9 secant square A మైనస్ 9 tan square A అంటే 9 కామన్ తీస్తే ఏం రాయొచ్చు, secant square A మైనస్ tan square A. మనకు ఉన్నాయి కదా ఐడెంటిటీస్. 1 9 ఇంటూ 1 9, 9 1 సార్ 9, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ 1 ప్లస్ tan theta ప్లస్ secant theta ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ cosecant theta. వన్ ప్లస్ tan theta అంటే sin theta బై cos theta కదా, sin theta బై cos theta ప్లస్ secant theta 1 బై cos theta. నెక్స్ట్ 1 ప్లస్ cot, cot అంటే cos theta బై sin theta మైనస్ cosecant theta 1 బై sin theta. ఎల్సిఎం చేస్తున్నాను, ఇది 1/1 అని తీసుకోండి. cos theta 1 ఇంటూ cos theta మా cos theta ప్లస్ sin theta. డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకుంటున్నాను, యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ 1/1 తీసుకోండి, sin theta, ఇది కూడా ఎల్సిఎం, sin theta ప్లస్ cos theta మైనస్ 1, ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, ఇది b. ఈ ఫార్ములాలో ఉంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఏ ఫార్ములా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. నాకు ఇక్కడ ఏ వాల్యూ cos theta ప్లస్ sin theta, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా, b వాల్యూ 1 స్క్వేర్. డినామినేటర్ sin theta ఇంటూ cos theta, cos ఇంటూ sin అన్న sin ఇంటూ cos అన్న సేమ్. నెక్స్ట్ ఇదే ఫార్ములాలో ఉంది, ఇదే ఫార్ములాలో ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఫార్ములా అప్లై చేద్దాం. cos స్క్వేర్ theta ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, a వాల్యూ cos theta, b వాల్యూ sin theta మైనస్ 1 స్క్వేర్ అంటే 1 డివైడెడ్ బై sin theta ఇంటూ cos theta, sin theta ఇంటూ cos theta. sin square theta plus cos square theta 1 plus 2 cos theta sin theta minus 1 by sin theta cos theta plus 1 minus 1 cancel, 2 sin theta 2 cos theta sin theta by sin theta cos theta.
sin theta by sin theta cancel, cos theta by cos theta cancel ma, equals to 2. Option C. Third one, secant A plus tan A into 1 minus sin A. Secant A ఎలా తీసుకోవచ్చు, 1 by cos A plus tan A అంటే sin A by cos A బ్రాకెట్లో మా ఇంటూ 1 minus sin A. ఇక్కడ ఎల్సిఎం చేస్తాను, cos A డినామినేటర్స్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవచ్చు కదా. సో న్యూమరేటర్ ఇక్కడ నాకు 1 plus sin A, ఇది 1 minus sin A బై 1 తీసుకోండి, డినామినేటర్ మళ్ళీ ఏం లేదనుకుంటారు. ఈ 2 న్యూమరేటర్స్ నాకు A plus B ఇంటూ A minus B లా ఉన్నాయి. సో ఫార్ములా ఏంటి, A square minus B square. 1 square అంటే 1 కదా, అందుకని 1 తీసుకున్నాను. sin square A by cos A into 1 cos A. 1 minus sin square అంటే cos square A, మనకు ఐడెంటిటీస్లో వచ్చినాయి కదా, by cos A. cos square by cos A స్క్వేర్, cos square అంటే 2 times ఉన్నట్టమా, cos A క్యాన్సిల్ అవుతుంది, మన ఆన్సర్ cos A. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, 1 plus tan square A by 1 plus tan square A by 1 plus cos square A. 1 plus tan square Aని నేను sin square A by cos square A అని తీసుకుంటున్నాను. డివైడెడ్ బై 1 plus cot అంటే cos square by cot squareని cos square A by sin square A అని తీసుకుంటున్నాను. ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఈ పార్ట్ నేను ఎల్సిఎం చేసుకుంటున్నాను. cos square theta వస్తుంది, cos square A వస్తుంది. నెక్స్ట్ cos square A plus sin square A డివైడెడ్ బై, ఇక్కడ కూడా ఈ పార్ట్ కదా యాడ్ చేస్తే డినామినేటర్ sin square A, ఎల్సిఎం చేస్తున్నట్టు sin square A ప్లస్ cos square A. ఈ పార్ట్ 1 sin square A plus cos square A వాల్యూ 1 by cos square A డివైడెడ్ బై, ఈ డివిజన్ లైన్ని నేను ఇలా తీసుకుంటున్నాను, డివైడెడ్ బై అని. మళ్ళీ sin square A ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, sin square A ప్లస్ cos square A 1 అవుతుంది కదా, 1 by sin square A 1 by cos square A ఇంటూ డివిజన్ సింబల్ ఇంటూ చేస్తే ఈ పార్ట్ రెసిప్రోకల్ అవుతుంది మా సెకండ్ పార్ట్. 1 by sin square A కదా, sin square A by 1. న్యూమరేటర్స్ 2 మల్టిప్లై అవుతున్నాయి. 1 into sin square 1 into sin square A by cos square into 1 cos square A sin square A by cos square A అంటే tan square A. మన ఆన్సర్ cos square A అంటే ఆప్షన్, సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, prove the following identities where the angles involved are acute angles for which the expressions are defined. ఇది మనం చేయాల్సిన సమ్. cosecant theta minus
కాట్ తీటా హోల్ స్క్వేర్ ఇచ్చారు, దీన్ని సాల్వ్ చేసిన. ఇది మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా, ఆ ఫార్ములా అప్లై చేసిన. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, 2 a వాల్యూ cosecant theta, b వాల్యూ cot theta. cosecant స్క్వేర్ theta అంటే 1/sin స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta, cos స్క్వేర్ theta బై sin స్క్వేర్ theta మైనస్ 2 ఇంటూ 1/cosecant అంటే sin, 2 ఇంటూ 1/sin theta, cot theta అంటే cos theta బై sin theta 1/sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta బై sin స్క్వేర్ theta మైనస్ 2 cos theta, 2 ఇంటూ cos theta, ఈ రెండుమా ఇది మల్టిప్లై చేస్తాను, ఇవి ఇట్లా ఉన్నాయి. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ cos theta, 2 cos theta బై sin theta ఇంటూ sin theta, sin స్క్వేర్ theta. ఇప్పుడు డినామినేటర్స్ కలిసియం, డినామినేటర్స్ సేమ్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాము. sin స్క్వేర్ theta డినామినేటర్స్ కలిసియం, న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈస్ వస్తుందా. 1 ప్లస్ cos స్క్వేర్ theta మైనస్ 2 cos theta, ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఇది 1 స్క్వేర్ అనుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ 1 పెట్టుకోవచ్చు కదా, 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ బై ఈ సైన్ స్క్వేర్ ఎలా రాయొచ్చు, 1 మైనస్ cos స్క్వేర్ theta అని తీసుకోవచ్చు కదా, 1 మైనస్ cos స్క్వేర్ theta కదా, 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ ఉంది అంటే ఇది 2 టైమ్స్ అనమాట. 1 మైనస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta, డినామినేటర్ ఏమో 1 స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ theta అని తీసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది. ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta, 1 minus cos theta by 1 minus cos theta cancel, 1 minus cos theta by 1 plus cos theta. ఇది మనకు అడిగిన ఆన్సర్. దిస్ ఇస్ RHS. LHS ఈక్వల్స్ టు RHS మనం ప్రూవ్ చేసేసామా. నెక్స్ట్ వన్ cos A by 1 plus sin A plus 1 plus sin A by cos A ఈక్వల్స్ టు 2 secant A. cos A by 1 plus sin A plus 1 plus sin A by cos A. LCM ఏమొస్తుంది, ఇది వస్తుంది 1 plus sin A into cos A. cos A into cos A, cos square A plus 1 plus sin A into 1 plus sin A, 1 plus sin A whole square cos square A plus 1 plus sin A whole square కదా అంటే A square plus B square plus 2AB, 2 sin A వస్తుంది, ఏ వాల్యూ 1 కదా అనుకో,
divided by 1 plus sin A into cos A. Sin square A plus cos square A 1 plus 1 ఇది ఒక 1 sin square A plus cos square A వాల్యూ 1 కదా అది తీసుకున్నాను ప్లస్ 2 sin A by denominator as it is 1 plus sin A into cos A 1 plus 1 2 2 plus 2 sin A by 1 plus sin A into cos A. ఇక్కడ నేను న్యూమరేటర్లో నేను 2 కామన్ తీస్తున్నాను 1 ప్లస్ sin A ఇక్కడ 2 కామన్ తీసాను అంటే 2 into 1 ఉందమ్మా ఇక్కడ 2 కామన్ తీసాను 1 ప్లస్ sin A by divided by 1 plus sin A into cos A 1 plus sin A and 1 plus sin A cancel 2 by cos A 2 by cos A ఉంది 2 by cos అంటే 2 secant A ఇదేమో ప్రూవ్ చేయమంది tan theta by 1 plus cot theta plus cot theta by 1 minus tan theta equals to 1 plus secant theta cosecant theta ఇది ప్రూవ్ చేయాలి వాళ్ళు హింట్ ఇచ్చారు రైట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin theta అండ్ cos theta మనం ట్యాన్ని సైన్ కాస్లో చేంజ్ చేయాలి న్యూమరేటర్లో tan theta ఉంది కదా దాన్ని sin theta by cos theta అని తీసుకుంటున్నాను డివైడెడ్ బై 1 మైనస్ cot theta అంటే cos theta by sin theta న్యూమరేటర్లో cot thetaని cos theta by sin theta అని తీసుకుంటున్నాను డివైడెడ్ బై 1 మైనస్ tan theta tan అంటే sin by cos కదా sin theta by cos theta న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈస్ sin theta by cos theta ఈ డినామినేటర్ ఈ పార్ట్ sin theta minus cos theta by sin theta plus cos theta by sin theta డివైడెడ్ బై ఈ పార్ట్ ఎల్సిఎం చేస్తే cos theta మైనస్ sin theta వస్తుంది cos theta మైనస్ sin theta బై cos theta ఇక్కడ బై ఇది కదా ఇక్కడ ఇది అంటే ఈ పార్ట్ రెసిప్రోకల్ అవ్వాలి సెకండ్ పార్ట్ న్యూమరేటర్లో ఉంది sin theta బై cos theta ఇంటూ డినామినేటర్ ఏముంది ఇక్కడ sin theta న్యూమరేటర్ రెసిప్రోకల్ చేసి రాస్తున్నాను వీటిని రాస్తున్నాను రెసిప్రోకల్ చేసి sin theta ఇది sin theta మైనస్ cos theta ఇప్పుడు నోట్ చేస్తున్నాను sin theta మైనస్ cos theta ప్లస్ నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఉంది cos theta బై sin theta అది నోట్ చేసుకుంటున్నాను ఇంటూ ఇక్కడే ఉంది దీన్ని రెసిప్రోకల్ చేసి నోట్ చేసుకుంటాను అంటే cos theta బై cos theta మైనస్ sin theta ఇంటూ sin theta sin square theta by cos theta into sin theta minus cos theta plus cos theta into cos theta cos square theta divided by sin theta into
కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నా. ఎలా ఉంది ఇక్కడ? సైన్ తీటా కాస్ తీటా అవి తీసుకుంటున్నాను. ఫస్ట్ కాస్ తీటా సైన్ తీటా. నెక్స్ట్ ఇక్కడ సైన్ మైనస్ కాస్ ఉంది, ఇక్కడేమో కాస్ మైనస్ సైన్ ఉంది. అది చేంజ్ అవ్వాలి అంటే ఈ పార్ట్లో మనం మైనస్ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఈ కాస్ది మైనస్ అవుతుందా? సో సైన్ తీటా మైనస్ కాస్ తీటా. ఇక్కడేముంది ఎల్సిఎం? కాస్ తీటా. ఇక్కడ ఏముంది అది వదిలేసి రిమైనింగ్ వాల్యూ తీసుకోవాలి. సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా అంటే సైన్ క్యూబ్ తీటా. సైన్ స్క్వేర్ తీటా సైన్ తీటా. డినామినేటర్లో ఉన్న వాల్యూ సైన్ తీటా. కాస్ తీటా ఉంది. డినామినేటర్లో సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఉంది కాబట్టి సైన్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా సైన్ క్యూబ్ తీటా. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. సైన్ తీటా వచ్చేసింది. కాస్ తీటా సైన్ తీటా మైనస్ కాస్ తీటా సైన్ తీటా మైనస్ కాస్ తీటా వచ్చేసింది. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ఏంటి ఇప్పుడు? కాస్ తీటా. ఈ కాస్ స్క్వేర్ తీటా. కాస్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా కాస్ క్యూబ్ తీటా. ఇప్పుడు ఏ ఫార్ములాకి వచ్చింది? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాలో వీటిని అప్లై చేద్దాం. ఏ వాల్యూ ఇప్పుడు మనకి? సైన్ తీటా కాస్ తీటా ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ మనకి ఇప్పుడు? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఏబి అంటే సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా సైన్ తీటా మైనస్ కాస్ తీటా సైన్ తీటా మైనస్ కాస్ తీటా క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఐడెంటిటీ వచ్చేసింది మనకి. ఏంటది? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 కదా. దాని బదులు 1 తీసుకుంటున్నాను. 1 ప్లస్ సైన్ తీటా కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా. ఇలా ఉంటే మనం దీన్ని సెపరేట్ తీసుకోవచ్చు. ఒకసారి దీంతో ఒకసారి దీంతో నోట్ చేసుకోవచ్చు. అంటే 1 బై సైన్ తీటా కాస్ తీటా ప్లస్ సైన్ తీటా కాస్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా. సైన్ తీటా కాస్ తీటా సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ మా. 1 బై సైన్ అంటే కోసెకండ్ తీటా 1 బై కాస్ అంటే సెకండ్ తీటా ప్లస్ 1. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇదే మనం ప్రూవ్ చేయమంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. 1 plus secant a by secant a equals to sin square a by 1 minus cos a. Simplify LHS and RH separately. దేనికది సెపరేట్గా సాల్వ్ చేయమంటున్నారు. 1 ప్లస్ secant a అంటే 1 బై కాస్ అని తీసేసుకుందామా. 1 బై కాస్ a డివైడెడ్ బై మళ్ళీ secant a ఇచ్చారు అంటే 1 బై కాస్ a. న్యూమరేటర్
ఈ పార్ట్కి ఎల్సిఎం చేస్తున్నామా 1 అన్నారు అంటే 1 దగ్గర మనం కాస్ ఏ తీసుకోవచ్చు 1 దగ్గర కాస్ ఏ రాయాలి కాస్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై కాస్ ఏ కాస్ ఏ క్యాన్సిల్ మనకి ఎల్హెచ్ఎస్ పార్ట్లో కాస్ ఏ ప్లస్ 1 వచ్చింది మరి ఆర్హెచ్ఎస్ పార్ట్ సెపరేట్గా సాల్వ్ చేద్దాం ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ ఇచ్చారు సైన్ స్క్వేర్ ఏ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఏ ఇది 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ లా ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సో 1 మైనస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ 1 minus cos a and 1 minus cos a cancel cos a plus 1 both sides ఇదే వచ్చింది మా LHS ఈక్వల్స్ టు RHS రెండు సెపరేట్గా సాల్వ్ చేసాం ఓకే మా ఈ సమ్ కంప్లీట్ అయింది cos a మైనస్ sin a ప్లస్ 1 బై cos a ప్లస్ sin a మైనస్ 1 ఈక్వల్స్ టు cosecant a ప్లస్ cot a యూజింగ్ ద ఐడెంటిటీ cosecant స్క్వేర్ a ఈక్వల్స్ టు 1 ప్లస్ cot స్క్వేర్ a ఓకేమా ఈ ఈక్వేషన్ని cos a మైనస్ sin a ప్లస్ 1 డివైడెడ్ బై sin a డివైడెడ్ బై cos a ప్లస్ sin a మైనస్ 1 బై sin a cos a by sin a by sin a 1 by sin a ఇది కూడా అంతేమా టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ డివైడ్ చేస్తున్నాము cos a by sin a cot a మైనస్ sin a by sin a 1 by sin a cosecant a divided by cos a by sin a cot a plus sin a by sin a 1 minus 1 by sin a cosecant a cot a plus cosecant a minus 1 ఇక్కడున్న ఈ 1 నేను సెపరేట్గా వస్తున్నాను సైడ్కి divided by cot a plus 1 minus cosecant a డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను న్యూమరేటర్లో -1 ఉంది కదా ఈ 1 బదులు నేను cosecant స్క్వేర్ a మైనస్ cot స్క్వేర్ a అప్లై చేస్తున్నాను cot a ప్లస్ cosecant a మైనస్ cosecant స్క్వేర్ a మైనస్ cot స్క్వేర్ a 1 వాల్యూ ఈ ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాం డివైడెడ్ బై డినామినేటర్లో యాజ్ ఇట్ ఈజ్ మా ఏం చేంజెస్ లేవు cot a plus cosecant a as it is మైనస్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి cosecant a plus cot a into cosecant a minus cot a
minus cot A divided by cot A plus 1 minus cosecant A. ఇక్కడ cot A plus cosecant A, cot A plus cosecant A దీన్ని కామన్ తీయచ్చు. అంటే ఈ టోటల్ నెంబర్ 1తో మల్టిప్లై అవుతున్నట్టు. కామన్ తీస్తే 1 వచ్చింది ఇక్కడ. సో నేను కామన్ తీస్తున్నాను. cot A plus cosecant A కామన్ తీసాను. నెక్స్ట్ బ్రాకెట్లో మనకి ఇది 1 కదా, 1 మైనస్ cosecant A మైనస్ cot A ఉంది. ఇది ఇక్కడ బ్రాకెట్లో ఉందమ్మా, మైనస్తో మల్టిప్లై అవుతుంది. డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ మా. cot A plus 1 minus cosecant A plus cosecant A into 1 minus cosecant A plus cot A by cot A plus 1 minus cosecant A cot A minus cosecant A plus 1 అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు మా. నెక్స్ట్ cot A plus cosecant A ఇదేనమ్మా మనం ప్రూవ్ చేయమంది. cot A plus cosecant A, this is our answer. Next one, square root of 1 plus sin A by 1 minus sin A equals to secant A plus tan A. Square root of 1 plus sin A by 1 minus sin A. దీన్ని రేషనలైజ్ చేస్తున్నాను. రేషనలైజ్ చేయటం అంటే ఇక్కడ డినామినేటర్ మనకి ఏముంది, 1 మైనస్ sin A. 1 మైనస్ sin A అయితే 1 ప్లస్ sin A తీసుకోవాలి. 1 మైనస్ sin Aకి ఆపోజిట్ 1 ప్లస్ sin A కదా. సేమ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. డినామినేటర్ ఎలా ఉంది అంటే న్యూమరేటర్ ఎలా ఉంది. న్యూమరేటర్ ఏమో 1 ప్లస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A, 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్. న్యూమరేటర్ 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ లా ఉంది. డినామినేటర్ ఏమో A ప్లస్ B ఇంటూ A మైనస్ బిలా ఉంది. దీనికైతే సెపరేట్గా తీసుకుంటున్నాను రూట్స్ మా. 1 మైనస్ సైన్ స్క్వేర్ A ప్లస్ B ఇంటూ A మైనస్ B లాగా ఉంది కదా. సో A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. న్యూమరేటర్లో స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ మా. డినామినేటర్లో 1 ప్లస్ sin A బై 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. 1 స్క్వేర్ అంటే 1 కదా. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా తీసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ కూడా. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 1 ప్లస్ sin A బై cos A. నెక్స్ట్ దీన్ని సెపరేట్గా రాసుకుందాం. 1 బై cos A ఒకసారి, sin A బై cos A ఒకసారి. 1 బై cos A ప్లస్ sin A బై cos A. 1 బై cos అంటే secant A, sin A బై cos tan A. ఇదేనా ప్రూవ్ చేయమన్నారు. RHS 7th one, 4th బిట్లో 7th one మా. sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta equals to tan theta. న్యూమరేటర్లో sin theta కామన్ తీయచ్చు కదా. నెక్స్ట్ 1 మైనస్ 2 sin స్క్వేర్ theta, sin క్యూబ్ కదా అందుకని sin స్క్వేర్ theta ఉంది.
డివైడెడ్ బై డినామినేటర్లో కాస్ తీటా కామన్ ఇస్తున్నాను. 2 cos square theta minus 1, 2 cos square theta minus 1 sin theta 1 minus 2 into sin square theta ni 1 minus cos square theta అని తీసుకుంటున్నానమ్మా. 1 minus cos square theta డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాను. cos theta 2 cos square theta డినామినేటర్ అయినా చేంజ్ చేయొచ్చు, న్యూమరేటర్ అయినా చేంజ్ చేయొచ్చు మ్యామ్. సైన్ స్క్వేర్తో అయినా కాస్ స్క్వేర్లో అయినా ఏదో ఒకదాన్ని చేంజ్ చేస్తే చాలు. sin theta into 1 minus ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 2 into 1 2 2 into cos square theta 2 cos square theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, ప్లస్ 2 cos square theta by cos theta into 2 cos square theta minus 1 sin theta bracket open 2 cos square theta minus 2 plus 1 minus 1 by cos theta into 2 cos square theta minus 1 2 cos square theta minus 1 2 cos square theta minus 1 cancel, sin theta by cos theta tan theta. This is our answer. ఇదేమో ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయమన్నారు కదా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఎయిత్ వన్ sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square equals to 7 plus tan square a plus cot square a. ఇది a plus b whole squareలో ఉంది, ఇది కూడా అంతే. a plus b whole square ఫార్ములా అప్లై చేస్తాను. a వాల్యూ sin a square plus b వాల్యూ cosecant a b square plus 2ab కదా, అంటే 2 sin a cosecant a. నెక్స్ట్ cos a, నెక్స్ట్ దానికి కూడా అప్లై చేస్తున్నాను. cos square a ప్లస్ secant square a to cos a secant a 2 cos theta secant theta sin square a ప్లస్ cos square a 1 అమ్మా తీసుకుంటున్నాను. 1 ప్లస్ cosecant square a ప్లస్ 2 sin a cosecant a అంటే 1 by sin తీసుకుంటున్నాను. ఇది 1 by sin a ప్లస్ secant square a ప్లస్ 2 cos a secant a ఉంది కదా, 1 by cos a తీసుకుంటున్నాను. cos a క్యాన్సిల్, sin a క్యాన్సిల్. 1 ప్లస్ 2 ప్లస్ 2 5 వస్తుందా, 5 ప్లస్ cosecant square a ప్లస్ secant square a 5 ప్లస్ cosecant square a అంటే 1 ప్లస్ cot square a ప్లస్ cosecant square a equals to 1 plus cot square a, secant square a equals to 1 plus tan square a
Next 5 plus 1 plus 1 7. 7 plus tan square a plus cot square a. ఇదేమో ప్రూవ్ చేయమంది LHS. 9th one cosecant a minus sin a into secant a minus cos a equals to 1 by tan a plus cot a. cosecant a అంటే 1 by sin a minus sin a into secant a అంటే 1 by cos a minus cos a. LCM చేస్తామా 1 minus sin square by 1 minus sin square a by sin a into 1 minus cos square a by cos a. 1 minus sin square a cos square a by sin a into 1 minus cos square a అంటే sin square a by cos a. Cos square a and cos a cancel, sin square a and sin a cancel, cos a into sin a, cos a sin a. ఇది LHS సాల్వ్ చేస్తే మరి RHS రెండు సెపరేట్గా సాల్వ్ చేయమన్నారు మ్యామ్. RHS 1 by tan a plus cot a ఉంది. tan a plus cot a 1 by tan a అంటే sin a by cos a ప్లస్ cot అంటే cos a by sin a. ఈ 1 by అలానే ఉంది. ఇక్కడ డినామినేటర్స్ కలిసి చేస్తే ఇట్లా క్రాస్ మల్టిప్లై అవుతుంది మా క్రాస్ మల్టిప్లై అవుతుంది. sin square a ప్లస్ cos square a బటర్ఫ్లై మెథడ్ అంటున్నారు కదా దీన్ని. డినామినేటర్స్కి ఏముంది ఇక్కడ sin a cos a అది LCM అవుతుంది. sin a cos a sin square a plus cos square a 1 by 1 sin a cos a అంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది sin a cos a. LHS equals to RHS. 10th one 1 plus tan square a by 1 plus cot square a equals to 1 minus tan a by 1 minus cot a whole square equals to tan square a. నేను ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుంటున్నాను. 1 plus tan square a అంటే sin square by cos square, sin square a by cos square a divided by 1 plus cot square a అంటే cos square a by sin square a. ఈ పార్ట్ దేనికైతే సెపరేట్గా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ LCM చేసుకుంటే న్యూమరేటర్స్లో cos square a ప్లస్ sin square a by cos square a. ఇక్కడ డినామినేటర్స్లో LCM sin square a 1 by 1 అని తీసుకోవచ్చు. sin square a plus cos square a cos square a plus sin square a 1
సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ కూడా 1 కదా, రెండు సేమ్ కదా. సో 1 కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 సైన్ స్క్వేర్ ఏ 1 కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై 1. సో సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ వచ్చింది అంటే టాన్ స్క్వేర్ ఏ ఇది ప్రూవ్ చేసామా. ఫస్ట్ తీసుకొని టాన్ స్క్వేర్ ఏ ప్రూవ్ చేసాం. ఇప్పుడు నేను సెకండ్ వన్ తీసుకొని ప్రూవ్ చేస్తాను. 1 మైనస్ టాన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ తీసుకుంటున్నామా, డివైడ్ బై 1 మైనస్ కాట్ ఏ అంటే కాస్ ఏ బై సైన్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం చేస్తే కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ డివైడెడ్ బై sin a minus cos a by sin a whole square. Cos a minus sin a cos a minus sin a by sin a minus cos a cancel అయితే ఇక్కడ 1 వస్తుంది మ్యామ్. sin a minus cos a minus sin a cancel అయ్యి 1 by cos a divided by minus 1 by sin a whole square equals to 1 by cos square a 1 by cos a into minus sin a by 1 whole square. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, హోల్ స్క్వేర్లో ఉంది కదా. సో సైన్ ఏ బై కాస్ ఏ టాన్ ఏ హోల్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ ఏ. ఇదేమా ప్రూవ్ చేసాం. ఓకేమా, ఈ సమ్ కంప్లీట్ అయింది, ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మీట్ అవుతాం. అన్ని చాప్టర్స్లో చాప్టర్ వైజ్ అన్ని ఎక్సర్సైజెస్ ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసి ఉంచుతున్నానమ్మా. మీరు ఏ చాప్టర్ కావాలన్నా ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి.